నా దృష్టిలో అంతరానితనమైతే ఇప్పటికీ కూడా రూపు మాట పడలేదు, రూపం మార్చుకుంది అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు సమాజం చూసుకుందాం మనం ఒకసారి, ఇప్పుడు రోజులు ఒకసారి మనం పరిశీలిస్తే ఆర్థికంగా వెనుకబడిన వాడు, మరి ముఖ్యంగా సామాజికంగా వెనుకబడినటువంటి వాడు, అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, సామాజికంగా వెనుకబడినటువంటి వాడు వారి దైనందిన కార్యక్రమాల్లో వారికి వ్యక్తిగానో సమాజంలో గౌరవంగా ఎదగాలనంటూ మనకు కావాల్సినటువంటి ఒక స్కూల్ అంటే ఒక ప్రభుత్వ స్కూల్ ఏ మాదిరి అది ఇప్పటికీ కూడా నిండిపోయిందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాల్సిందే ఇదే మీ యొక్క వెనుకబాటుకి తాత్కాలమని గత ప్రభుత్వాలు చెప్పాయి. దాన్ని రూపు మాట్లాడాలని యాదగిరి అంబేద్కర్, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సామాజిక అసమానతలు తొలగాలని ముందుగా ఆయన చేసిన పని మన పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్ళని నాడు నేడు కింద బాగు చేస్తారు.